హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈరోజు ఫస్ట్ టైం నేను ఇక్కడ వ్లాగ్ చేయడానికి వచ్చినాను. ఇవాళ ఫ్రెండ్షిప్ డే. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే మీరు చూస్తున్న వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ ఈరోజు అయితే ఖైరతాబాద్ గణనాథుడు ఏ విధంగా రూపొందుతున్నాడో, ఎంత వరకు వర్కులు అయినాయో అవి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే మనం గణనాథుని దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ రోజు అయితే నేను గణేషుని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. రండి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే 69 ఫీట్ల గణనాథుడు వరల్డ్ ఫేమస్. ఇది మన ఖైరతాబాద్ గణనాథుడు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే పూర్తి స్థాయిలో అయితే వర్క్లు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇప్పటికైతే ఒక ముఖం ఇవన్నీ అయితే పూర్తిగా అయితే మట్టి పని అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా 22 రోజులలో ఇది కంప్లీట్ చేయవలసి ఉంది. అందుకే చాలా కళాకారులు అయితే కష్టపడి అయితే చేస్తున్నారు. ఇది చూపించి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, పూర్తి స్థాయిలో అయితే గణనాథుడు అయితే ఒక రూపానికి అయితే వచ్చాడు ఇప్పటికి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే చెన్నై కళాకారులు వీళ్ళందరూ అయితే వర్కులు అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వీళ్ళైతే మట్టి ఇలాంటివి అయితే అన్ని కలుపుకుంటూ చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు రానున్న 20 రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటట్టు అయితే వీళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ విరాళాలు అయితే ఇవ్వడానికి అయితే ఇప్పటి నుంచే చాలా మంది అయితే వస్తున్నారు గణేశునికి చూస్తూ. ఇప్పటి నుంచే గణేశుని దగ్గరికి పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. భక్తులు వచ్చి చూసుకుంటూ ఫోటోలు దిగుతూ వెళ్తున్నారు. ఇది ఇక్కడ లోపల అయితే ఇక్కడ చూడొచ్చు, వరాహస్వామి అయితే రూపం అయితే చాలా బాగా జరుగుతుంది. వరాహస్వామి, పూరి జగన్నాథుడు. చూసుకోవచ్చు ఇక్కడ వరాహస్వామి, మూషిక వాహనుడు. ఇక్కడ పూరి జగన్నాథ పూర్తిగా అయితే ఇక్కడ చాలా వర్కులు అయితే నీట్గా అయితే జరుగుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎంతకైతే వచ్చు మన బ్యాక్గ్రౌండ్ అయితే జాలీ వర్క్ అయితే మొత్తం గ్లోబ్ చెట్లు అయితే జాలీ వర్క్ అయితే మొత్తం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ కి గణనాథుని వెనుక ఉన్న గ్లోబ్ చెట్లు ఇవైతే జాలీ అయితే కొట్టి పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఆల్మోస్ట్ గా రెడీ అయింది. ఫినిషింగ్ వర్క్లు చేసేది ఉంటుంది. ఇంకా మట్టి వర్క్ అయితే పూర్తిగా అయితే చేసేస్తుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా వర్క్లు అయితే మొత్తం అయితే ఏంది రాడ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే వెల్డింగ్ ఇట్లా మొత్తం జాలీలు అయితే కంప్లీట్ చేసారు. ఈ బ్యాక్ సైడ్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పైనుంచి వచ్చి ఇక్కడ కళాకారులు చేస్తున్న వర్క్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈసారి అయితే మన గణనాథుడు ఖైరతాబాద్ లో విశ్వశాంతి రూపంలో అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. 2025లో ఇక్కడ 61 అడుగుల గణనాథుడు వెలుస్తున్నాడు.
సంవత్సరానికి 69 ఫీట్స్, మొత్తం 69 ఫీట్ల గణేశుడు అయితే ఈసారి దర్శనం ఇవ్వబోతున్నాడు విశ్వశాంతి రూపంలో. ఎందుకంటే ప్రతిసారి సిద్ధాంతి గారు చెప్పినట్టుగా ఈ గణేశుడు అయితే ఆ, ఆ, తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మహాలక్ష్మి కుడి చేతికి, లెఫ్ట్ సైడ్ చూస్తే అమ్మవారు, వరాహస్వామి మరియు ఇక్కడ పూరి జగన్నాథ స్వామిని కూడా ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు మనకి. ఇక్కడైతే వర్క్లు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా మంది అయితే కళాకారులు ఈరోజు ఆదివారం బోనాలు కొన్ని ప్లేస్లలో జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా దర్శించుకుంటున్నారు. చూడొచ్చు ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ హైదరాబాద్ గణేశుడు కాకుండా చాలా హైదరాబాద్లో ఉన్న మంచి మంచి గణేశులన్నీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం ఇక్కడ నేనైతే ఈ గణనాథుడి దగ్గరికి వచ్చి అయితే చూపించే ప్రయత్నం చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.